Hi, this is Ravi Kiran. You are watching Brown Boy Films. I'm from East Godavari. ఎడ్యుకేషన్ మొత్తం అంతా అక్కడే. బీటెక్ ఫినిష్ అయిన లాస్ట్ డేనే బస్ ఎక్కి బయలుదేరి ఇక్కడికి వచ్చేసాను ఫిల్మ్స్లో వర్క్ చేద్దామని. సో అప్పటి నుంచి మొదలైంది. కాలేజ్లో జరిగే చిన్న చిన్న కాంపిటీషన్స్ కోసం 1-2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. సో ఒకరోజు సోషల్ మీడియాలో ఏదో ఆగస్ట్ ఫెస్ట్ అని మనకి ఇక్కడ నోవోటెల్లో జరుగుతుంది అంటే దానికి అప్లై చేశా. సో వాళ్ళకి అది నచ్చింది, షార్ట్ లిస్ట్ చేసి ఇక్కడ వాళ్ళు ప్రివ్యూ చేశారు. సో అప్పుడు ఒక ఆయన చూసి సో తను ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాను, సో రైటర్గా ఏమైనా చేస్తారా అని చెప్పేసి నాకు కాల్ చేస్తే సో ఛాన్స్ దొరికేసింది అన్నట్టు బయలుదేరి వచ్చా. బట్ వచ్చిన తర్వాత 3 monthsలోనే స్టార్ట్ అవుతుంది అన్నారు. మనం అప్పుడు మంచి ఉత్సాహంలో ఉంటూ 3 monthsలోనే ఫిల్మ్ అయిపోతుందని. సో బట్ వర్క్ చేస్తున్నా నేను ఏదో రాస్తున్నా, స్క్రీన్ ప్లే మొత్తం రాశాను. బట్ రాస్తున్నా 1 year అవుతుంది కానీ అది స్టార్ట్ అవ్వట్లేదు. సో ఇదేదో ప్రాసెస్ వర్కౌట్ అయ్యేలా లేదు. ఇంట్లో 1 year అని చెప్పొచ్చాము, 1 year అయిపోయింది. సో ఇంక మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. సో ట్రై చేసి షార్ట్ ఫిల్మ్ చేస్తే సో అందరిలాగే షార్ట్ ఫిల్మ్ చేయగానే 1 million వ్యూస్ వచ్చేస్తాయి, అల్లు అరవింద్ గారు సురేష్ బాబు గారు కాల్ చేసేస్తారు, సినిమా చేసేస్తారా అని అడుగుతారు అన్నట్టే ఆ హోప్స్తోనే చేశాను. రిలీజ్ అయింది. సో 1 million వ్యూస్ వచ్చినా కానీ ఎవరు పట్టించుకోలేదు, ఎవరు కాల్ చేయలేదు. సో ఆ తర్వాత ఇంక నెక్స్ట్ ఏదో ఒకటి చేయాలి అన్నట్టు సో మనమే ఫీచర్ ఫిల్మ్కి పిచ్ చేద్దామని ఒక స్క్రిప్ట్ రాసుకున్నా. సో అది రాజావారి రాణి గారు స్క్రిప్ట్. సో ఆ తర్వాత అది 3 months రాశాను. 3 months తర్వాత స్టార్ట్ అయింది. బట్ సో మేము అనుకున్నట్టు తీయడానికి ఫిల్మ్ రిలీజ్ అవ్వడానికి మొత్తం 1.5 year పట్టింది. సో 1.5 year ఎందుకు పట్టింది అంటే సిన్స్ మా ప్రొడ్యూసర్ చాలా కొత్తోడు, అందరం కొత్తోళ్ళం, టీం మొత్తం కొత్తోళ్ళమే. మా దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి. సో మాకు ఫస్ట్ హీరోయిన్ దొరకడానికే 3 months పట్టింది. సో రాణి క్యారెక్టర్ కోసం చాలా వెతికాం. అంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్, ఎక్కడెక్కడి నుంచో కోఆర్డినేటర్స్ని పట్టుకున్నాం, కాస్టింగ్ డైరెక్టర్స్ని పట్టుకున్నాం. సో వాళ్ళందరూ అంటే ఎక్కువ నార్త్ ఫేస్లో వస్తాయి కదా మనకి, కానీ మాకేమో 2 జడలు వేసి ఒక బొట్టు పెడితే అందంగా కనిపించే అమ్మాయి కావాలి అనే తాపత్రయం. సో వెతుకుతున్నాం. బట్ ప్రీ ప్రొడక్షన్ అంతా చేసాము, అన్నీ రెడీగా ఉన్నాయి. బట్ హీరోయిన్ దొరకట్లే. మిగిలిన కాస్టింగ్ అంతా అయిపోయింది. సో ఫైనల్లీ హీరోయిన్ దొరకడానికి మాకు 3 months పట్టింది. సో 3 months పట్టిన తర్వాత 1 monthలోనే షూట్కి వెళ్ళాము. బట్ మేము అనుకున్న మూడ్ క్రియేట్ చేయడానికి మా దగ్గర, అంటే ఆర్టిఫిషియల్గా మూడ్ క్రియేట్ చేయడానికి మా దగ్గర అంత ఎక్విప్మెంట్ గేర్ లేదు. సో ఈవెన్ లైట్ కట్ చేయడానికి మా దగ్గర స్కిమ్మర్స్ కూడా లేవు. ఒక చిన్న కెమెరా, సోనీ స్టిల్ కెమెరా లెన్సెస్, సో చిన్న 2 రిఫ్లెక్టర్స్, ఒక గింబల్, ఒక ట్రైపాడ్, అంతే ఉంది. అంతకంటే ఇంక మా దగ్గర ఏం లేదు. సో ఈస్ట్ గోదావరి అంటే విపరీతమైన ఎండలు. సో ఆ ఎండలో మేము అనుకున్న మూడ్ రావాలి, కూల్ టోన్ రావాలి, మలయాళం సినిమాలా అనిపించాలి అంటే అస్సలు ఛాన్సే లేదు. సో సీజన్స్ కోసం ఆగి మధ్యలో చాలా ఎక్కువ బ్రేక్స్ తీసుకొని అండ్ మీరు చూస్తే రాజావారి రాణి గారిలో 2 phases ఉంటాయి. వీళ్ళు ఇంటర్మీడియట్ చదువుకుంటారు, నెక్స్ట్ పెద్దోళ్ళు అవుతారు, ఫుల్ బిఎడ్స్తో ఉంటారు. సో వాళ్ళు తగ్గడానికి, మళ్ళీ చిన్నోళ్ళ కనిపించడానికి కొంచెం గ్యాప్ తీసుకున్నాం. రెయిన్స్ కోసం కొంచెం గ్యాప్ తీసుకున్నాం, అండ్ వింటర్ కోసం కొంచెం గ్యాప్ తీసుకున్నాం. అండ్ చిన్న సినిమా చేసిన వాళ్ళు ఎవరిని అడిగినా కూడా సినిమా అయిన తర్వాత రిలీజ్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందనే చెప్తారు. సో మాకు ఎవరు లేరు, గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు, మా ప్రొడ్యూసర్కి ఎవరో తెలీదు, అసలు నాకు ఏం పరిచయాలు లేవు, మొత్తం టీం అందరం కొత్త వాళ్ళమే. సో సినిమా ఎలా రిలీజ్ చేయాలి కూడా మాకు తెలీదు. సో ఆ టైంలో ఏదో గట్ ఫీలింగ్తో ఒక టీజర్ కట్ చేసి అది రిలీజ్ చేసాం. సో అది బాగా వైరల్ అయింది, అందరూ చూశారు, నచ్చింది. బట్ నచ్చిన తర్వాత మమ్మల్ని అప్రోచ్ అయిన చాలామందిలో చాలా విచిత్రమైన క్యారెక్టర్స్ ఉండేవి. సో వాళ్ళు పెద్ద అమౌంట్ ఆఫర్ చేసేవాళ్ళు, చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తాం అనేవాళ్ళు. బట్ సినిమా చూసి ఏంటి ఇది సైరాట్లా లేదు, నేను సైరాట్లా ఉంటుంది అనుకున్నానే, లేదు ప్రేమంలా లేదేంటి, సో అని ఏదో అంటే వేరే సినిమాలతో చెప్పి ఈ సినిమా ఎందుకు అలా లేదు అంటే సో మాకు అర్థమయ్యేది కాదు. అరే నేను రాజావారి రాణి గారి సినిమా చూపెట్టాను, అది రాజావారి రాణి గారి లాగే ఉంటుంది, సైరాట్లాగా ఎందుకు ఉంటుంది అనేది మాకు అర్థమయ్యేది కాదు. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ దాటుకుని ఫైనల్గా సురేష్ బాబు గారికి రీచ్ అయ్యాను. సో
సురేష్ బాబు గారికి టీజర్ చాలా నచ్చింది. ఆయన కాల్ చేసి అందరితో మాట్లాడారు, చాలా ఎంకరేజింగ్గా మాట్లాడారు. సో ఆ తర్వాత ఆయన సినిమా చూడడం జరిగింది. సో ఆ తర్వాత అంత రిలీజ్ అంత చక్కగానే జరిగింది. కానీ ఆ 6 months సో ఆయనకి వరకు రీచ్ అవ్వడానికి మాకు చాలా టైం పట్టిస్తుంది. సో ఎలాగో బడ్జెట్ అనేది ఎలాగో బ్యారియర్. సో అది కాకుండా అంటే సోనీ A7S2 తీసుకోవడానికి ఏంటి రీజన్ అంటే, సో లో లైట్ కెపాసిటీ కొంచెం దానికి ఎక్కువ ఉంటుందని చెప్పేసి మా డిఓపి సజెస్ట్ చేయడం. సో అది తీసుకున్నాం. అండ్ తక్కువ కూడా వస్తుంది కాబట్టి. అండ్ సో మంచి లెన్స్ తీసుకోవడానికి కూడా వీ హ్యాడ్ నో బడ్జెట్. సో ఏది అవైలబుల్ ఉంటే అవే యూజ్ చేసాం. అండ్ మాకు గింబెల్ ఒకటి వాడాం, అది క్రేన్ 2. సో 50,000 ఎంతో ఉంటుంది, కొనేసుకున్నాం. అంటే రెంట్కి తీసుకుంటే దానికంటే ఎక్కువ అవుతుందని చెప్పి కొనేసుకున్నాం. సో ఎందుకు అంటే మీకు రాజావారి రాణి గారి పేస్ చాలా స్లో ఉంటుంది, బట్ ఆ సినిమాటోగ్రఫీతో ఆ ఫ్లో అండ్ ఎనర్జీ క్రియేట్ చేయాలి ఆ మూమెంట్తో అనేది మేము ముందు నుంచి ప్లాన్ చేసుకున్నది. సో దానికోసం మోస్ట్ ఆఫ్ ది షార్ట్స్ గింబెల్ పైన చేసాము. సో అక్కడక్కడ ట్రైపాడ్ యూజ్ చేసాము. మోస్ట్ ఆఫ్ ది షార్ట్స్ గింబెల్ పైన చేసాము. సో అంతకంటే చెప్పడానికి ఎక్విప్మెంట్ గేర్ కూడా ఏం యూజ్ చేయలే. బట్ సో వాట్ వీ హ్యాడ్ ఈస్, నేను చాలాసార్లే చెప్పాను, సో పేషెన్స్. మా దగ్గర టైం ఉంది. సో హరీ కాకుండా ఎప్పుడైతే మనల్ని కంగారు పెట్టడానికి 50,000 ఆర్ 1 lakh రెంట్ ఇచ్చే కెమెరా లేదు, సో కాల్ షీట్లు అని చెప్పి అరిచే యూనిట్ లేదు, సో అవేం లేనప్పుడు, సో నేను చెప్తే వినే టీం ఎప్పుడైతే ఉందో, సో ఆ ప్యాషనేట్ టీం ఎప్పుడైతే ఉందో మేము ఓపిక్గా చేసుకోగలిగాం. సో ఆ ఓపిక తప్ప ఇంకేం లేదు. సో మీకు చెప్పినట్టు లైట్ మాకు కావాల్సిన మూడ్ వచ్చే వరకు వెయిట్ చేసాం. సో కొంచెం వరకే షూట్ చేసేవాళ్ళం, ఆ తర్వాత ఆపేసేవాళ్ళం. మళ్ళీ మనకు కావాల్సిన లైట్, కావాల్సిన మూడ్ దొరికినప్పుడే షూట్ చేసేవాళ్ళం. సో అండ్ లొకేషన్స్ దగ్గర ఎప్పుడు అసలు కాంప్రమైజ్ కాలేదు. సో సీన్ అంతా ఇక్కడే చుట్టేయాలి అన్నట్టు కాకుండా, సో మీరు రాజావారి రాణి గారు అంటే మొదలైన వెంటనే వచ్చే మీకు సైకిల్ రైడ్ 12 విలేజెస్లో షూట్ చేసాం. అంటే ఒక్కొక్క షాట్ ఒక్కొక్క విలేజ్, ఆ విలేజ్లో ఒక్క షాటే. అక్కడ ఆ లొకేషన్ అది బాగుందంటే ఇంకా అంతే. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి, సో మేము వెళ్ళేది కూడా ఆటోలోనే టీం అంతా. సో ఆటో ఎక్కేయడం, ఆటో పైన సైకిల్ వేసేయడం, మళ్ళీ ఆ ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోవడం, అక్కడ ఒక షాట్ తీసుకోవడం. సో అలా ఓపిక్గా తిరిగి కావాల్సిన లొకేషన్స్, కావాల్సిన అంటే మేము అనుకున్న ఫ్రేమ్ దొరికే వరకు వెతుక్కుని సో అక్కడే షూట్ చేసుకున్నాం. సో అందుకే ఆ మూడ్ క్రియేట్ చేయగలిగాం అండ్ ఆ క్వాలిటీ వచ్చింది. సో చాలామంది అడిగారు, అంత చిన్న కెమెరాతో మీ దగ్గర ఉన్న అంత లిమిటెడ్ గేర్తో సో విజువల్గా అంత మంచి టోన్ ఎలా తీసుకురాగలిగారు అని. సో ఒకటి, ప్రతి షాట్ ఒక ఫోటోగ్రాఫ్లా ఉండాలి అని ప్లాన్ చేసుకుని చేసింది. సో మీరు గూగుల్లో ఈస్ట్ గోదావరి బ్యూటీ అని కొడితే చాలా అందమైన ఫొటోస్ వస్తాయి, బట్ ఏ సినిమాలోనూ ఈస్ట్ గోదావరి మళ్ళీ అంత అందంగా కనిపించదు. సో మొదట్లోనే నేను, విద్యాసాగర్ తర్వాత యాడ్ అయిన అమర్, మేము ముగ్గురం అనుకున్నది ఏంటి అంటే, సో వీలైనంత వరకు ప్రతి షాట్ అందంగా ఉండాలి. సో వాడు ఏదో డైలాగ్ చెప్తున్నాడు, తీసుకెళ్ళి వాడు క్లోజ్ పెడదాం లేకపోతే ఓటీఎస్ పెట్టేద్దాం అన్నట్టు కాకుండా, సో కెమెరా త్రూ ఏం అచీవ్ చేయగలుగుతాం, ప్రతి షాట్లోనూ నేచర్ని ఎంతవరకు క్యాప్చర్ చేయగలుగుతాం, ఎంత బ్యూటిఫుల్గా ఆ గ్రీన్స్ అవన్నీ సో ఎంతవరకు అందంగా తీసుకురాగలుగుతాము అనుకొని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాం ప్రతి షాట్. సో మేబీ అందుకే ఆ క్వాలిటీ అచీవ్ చేయగలిగాం. అంటే ఇప్పుడు రీసోర్సెస్ దొరికిన తర్వాత ఆబ్వియస్లీ ట్రై చేయాలనే ఉంది. ఎందుకంటే సో అది కొంచెం మనకు తెలియకుండానే ఎక్స్ట్రా లైఫ్ యాడ్ అవుతుంది. సో మనం ఫీల్ అవ్వగలుగుతాం. సో అది కంచరపాలెంకి పెళ్లి చూపులకి వర్కౌట్ అయింది. అండ్ తిది, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ తిది. సో తిదిలో అది ఇంకా బాగా వర్కౌట్ అయింది. బట్ మాకు మేము ఎలా చేసామని చెప్పాలి అంటే, లొకేషన్కి వెళ్ళి మేము ఏదో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాము, వెబ్ సిరీస్ చేస్తున్నాము అని చిన్న చిన్న అబద్ధాలు చెప్పి షూట్ చేసాం. సో అక్కడ ఆ క్రౌడ్ని మేము కంట్రోల్ చేయలేము. సో ఆ కంట్రోల్ చేసి షూట్ చేయలేము కాబట్టి సో సింగ్ సౌండ్ని అవాయిడ్ చేసాము, అంటే ఛాన్స్ లేక. బట్ నాకు సౌండ్ పైన చాలా ఇంట్రెస్ట్ అండ్ అది సినిమా చాలా నీడ్ అనే క్లారిటీ అయితే ఉంది. సో అందుకే అప్పుడు చేయలేకపోయినా కూడా తర్వాత సౌండ్ చాలా బెటర్ క్వాలిటీ తీసుకురావాలి అని చెప్పేసి సింగ్ సినిమాస్ వాళ్ళని అప్రోచ్ అయ్యాం.
మా దగ్గర ఉన్న చిన్న బడ్జెట్తోనే వాళ్ళని అడిగాం, రిక్వెస్ట్ చేసాము, విజువల్స్ చూపెట్టి ఏదో ఇంప్రెస్ చేయగలిగాం. సో వాళ్ళు బడ్జెట్ గురించి అదేం ఆలోచించకుండానే సరే మేము చేస్తామని చాలా ఎక్సైట్ అయ్యారు. సో ఎక్సైట్ అయిన తర్వాత వాళ్ళ ఒక టెక్నీషియన్ ఇచ్చి మేము షూట్ చేసిన, అంటే ఎవ్రీ సీన్ ఏ లొకేషన్లో అయితే షూట్ చేసామో ఆ లొకేషన్కి వెళ్ళి ఆ న్యాచురల్ సౌండ్స్ అన్ని రికార్డ్ చేసుకున్నారు. సో ఫోలీతో పాటు ఆ న్యాచురల్ సౌండ్స్ కూడా యాడ్ చేసి, సో వాళ్ళు చాలా మంచి సౌండ్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఈవెన్ వాయిస్ కూడా మేము అంటే రెగ్యులర్ డబ్బింగ్ ప్రాసెస్కి కొంచెం దూరంగా, సో వంశీప్రియ గారు అని చెప్పేసి ప్రసాద్స్లో ఒక చాలా మంచి టెక్నీషియన్ ఉన్నారు అక్కడ. సో ఆవిడ బాహుబలికి కూడా వర్క్ చేశారు, బాహుబలికి కూడా 4 లాంగ్వేజెస్కి ఆవిడ డబ్బింగ్ చేశారు. సో ఆవిడని నేను అడుగుతూ ఉన్నాను, అంటే నాకు ఈ రెగ్యులర్ కాదండి, నాకు సింక్ సౌండ్ ఫీల్ రావాలి, ఆవిడ లొకేషన్లో నుంచొని మాట్లాడుతున్న ఫీల్ కావాలి అన్నప్పుడు, సో ఆమె మాకు ఒక మంచి టెక్నిక్ చెప్పారు. సో మనం ఒక డిస్టెంట్ మైక్ టెక్నిక్ అని ఒకటి యూజ్ చేద్దాము అని చెప్పేసి, సో రెగ్యులర్గా మనకి మైక్ ఇలా ఉంటుంది ఫేస్ పైన, సో దగ్గరగా నుంచొని చెప్తాం. అలా కాకుండా సో సీన్కి తగ్గట్టు మైక్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ, సో చాలా జాగ్రత్త తీసుకొని లిటరలీ 3 months చేసాం డబ్బింగ్. సో డబ్బింగ్ చాలా జాగ్రత్తగా చేసాం. అంటే వాడు అంటే మనకి రెగ్యులర్గా సినిమాల్లో వాడు ఎక్కడి నుంచున్నా ఒకలాగే మాట్లాడుతాడు. సో ఒకే పిచ్ ఉంటుంది, ఆర్ సో ఒకే స్టైల్లో మాడ్యులేషన్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. బట్ అలా కాదు, వీడు అరుస్తున్నాడు అంటే మైక్ని దూరం పెట్టి అరిపించాం. వాడు పెద్ద పెద్ద కేకలు వేసినప్పుడు థియేటర్లో పెద్ద పెద్ద కేకలు వేయించాం. సో చాలా జాగ్రత్త తీసుకొని డబ్బింగ్ కూడా చేసాం. సో వెన్ అరవింద్ మీనన్ ఈజ్ ఎ మలయాళీ, సో తను సింగ్ సినిమాస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటాడు. సో తను మిక్స్ చేసినప్పుడు, అంటే తను కూడా చాలా లవ్ చేశాడు ఫిల్మ్ని. సో ఆ మిక్స్ చేసినప్పుడు ఆ ఫీల్ తీసుకురాగలిగాడు. సో ఐ షుడ్ థ్యాంక్ సింగ్ సినిమాస్ అండ్ అరవింద్ అండ్ వంశీప్రియ గారు ఆల్సో. సో వాళ్ళు ముగ్గురు కలిసి నాకు అంత మంచి సౌండ్ని క్రియేట్ చేసి ఇచ్చారు. సో ఆ రకంగా అచీవ్ చేశాం సాంగ్. మేబీ షార్ట్స్ గురించి అడిగితే లొకేషన్కి వెళ్ళిన తర్వాత అడాప్ట్ చేసుకొని అలా డిజైన్ చేసుకున్నది. బట్ మాంటాజ్లో అనుకుని రాసుకున్నాను. సో మాంటాజ్లో జరిగే ప్రతిదీ రాసుకున్నా. ఈవెన్ వాడు తల ఇలా ఊపుతాడు అంటే అది కూడా రాసుకున్నాను. సో వాడు సైకిల్ పట్టుకుని పరిగెత్తాడు అంటే సైకిల్ డీటెయిల్ కూడా రాసుకున్నాం. సో అన్ని డీటెయిల్స్ రాసుకున్నాం. బట్ అది ఎంతవరకు అంటే ఆ రోజు మార్నింగ్ ఒకసారి చెక్ చేసుకునే వరకే. సో ఆ తర్వాత నా చేతిలో స్క్రిప్ట్ ఉండేది కాదు. సో ఆ లొకేషన్కి తగ్గట్టు, ఆ సీన్ మూడ్కి తగ్గట్టు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. సో ఎవ్రీ మాంటేజ్ రాసుకున్నది. సో మాంటేజెస్ అన్నీ రాసుకున్నాం. బట్ వి డిడ్ అ లాట్ ఆఫ్ ఇంప్రొవైజేషన్ ఆన్ స్పాట్. సో రెగ్యులర్గా జరిగే మన ఆడిషన్ ప్రాసెస్ నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. బేసికలీ వాళ్ళు వచ్చిన తర్వాత సో 2 ways ఉంటాయి. ఒకటి, వాళ్ళు వచ్చిన తర్వాత మీకు వచ్చింది చేసి చూపెట్టండి అంటాం. సో చేసి చూపెట్టండి అనగానే వాళ్ళు, నేను చూశాను కాబట్టి చెప్తున్నా, యమదొంగలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఏమంటివి అని, లేదా రఘువరన్ బీటెక్లో అంటే ఒక లెంతీ డైలాగ్ ఉంటుంది ధనుష్ చెప్పేది అది, ఆర్ ఛత్రపతిలో ప్రభాస్ చెప్పేది. ఇలా లెంతీ డైలాగ్స్ ఒకటి తీసుకుని వచ్చి సేమ్ వాళ్ళని ఇమిటేట్ చేస్తూ డైలాగ్స్ చెప్తారు. సో అది యాక్టింగ్ కాదు, బేసికలీ అది యాక్టింగ్ కాదు, అది ఇమిటేషన్. ఇమిటేట్ చేస్తూ ఇంత పొడుగు, అంటే మీ మెమరీ పవర్ని నాకు చూపెడుతుందని నేను ఇంత పెద్ద డైలాగ్ని గుర్తుపెట్టుకోగలనని. సో తప్ప అది 100% యాక్టింగ్ కాదు. అండ్ ఇంకో ప్రాసెస్ ఉంది. సో మన దానిలో ఒక సీన్ ఇచ్చి ఇది చేసి చూపెట్టండి అని అంటాం. సో నేను అది కూడా బిలీవ్ చేయను. ఎందుకంటే వాడికి కథలో ముందు ఏం జరిగిందో తెలీదు, తర్వాత ఏం జరిగిందో తెలీదు, ఆ క్యారెక్టర్ డీటెయిల్స్ తెలీదు, వాడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలీదు, అండ్ వాడికి ఎవరు రియాక్ట్ అవుతున్నారో కూడా తెలీదు. సో తెలియనప్పుడు ఏదో బ్లాంక్గా గోడను చూసి ఏదో డైలాగులు చెప్తున్నట్టు ఉంటుంది. సో బట్ అంటే నేను రాజావారి రాణి గారికి చేసిన ప్రాసెస్ చెప్తాను. సో వాళ్ళు ఎవరికి నేను ఇలా డైలాగ్స్ ఇచ్చి అప్పచెప్పండి అని ఏం చెప్పలేదు. సో ఫస్ట్ లుక్ చూసుకునేవాడిని. సో వీళ్ళు ఈ క్యారెక్టర్కి మ్యాచ్ అవుతారు అంటే కలిసేవాడిని. వాళ్ళు పిలిస్తే వచ్చేవారు, లేదా నేను వెళ్ళి కలిసేవాడిని. కలిసిన తర్వాత నేను క్యారెక్టర్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేటప్పుడు, లేదా వాళ్ళు నేను చెప్పిన దానికి రియాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ సెన్సిబిలిటీస్ మనకు అర్థమవుతాయి. సో వాళ్ళకి నేను చెప్పింది అర్థం అవుతుందా, నేను చెప్పింది అర్థం చేసుకుని రియాక్ట్ అవుతున్నారా, లేకపోతే వాళ్ళు చెప్దాం అనుకున్నది నాకు చెప్తున్నారా అనే. సో ఆ వేవ్ లెంత్ అనేది మ్యాచ్ అయితే సో మనం గట్ ఫీలింగ్తో ఇంకా తీసుకున్న తర్వాత కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు కెమెరా ముందు వచ్చిన తర్వాత వాళ్ళు దద్ద అనొచ్చు. సో ఇంకా తప్పదు. ఇంకా ఒక్కసారి మనం వాళ్ళని చూస్ చేసుకున్న తర్వాత ఒకటి వర్క్షాప్స్ ముందే పెట్టుకుంటే సేఫ్. సో వాళ్ళకి ముందే వర్క్షాప్ పెట్టుకొని ట్రైన్ చేసుకొని
కెమెరా ముందుకు తీసుకెళ్ళి చేయించుకుంటే కాస్త సెన్స్తో అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఎవరైనా యాక్ట్ చేయగలుగుతారని బిలీవ్ చేస్తాను నేను. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి యాక్టింగ్ చేస్తాం. సో రకరకాల నటన, చిన్న చిన్న అబద్ధాల్లో నటనే, ప్రతి చోట నటనే. సో అంటే దారిలో వెళ్తూ ఉంటే పోలీస్ కానిస్టేబుల్ కనుక మన కారు బైక్ ఆపి లైసెన్స్ చూపెట్టరు అంటే, సార్ ఇంటి దగ్గర మర్చిపోయి సార్ అని వెంటనే నటించడం స్టార్ట్ చేస్తాం. సో అందరిలో ఒక యాక్టర్ ఉంటాడు. సో యాక్టర్ని మనం బయటకు తీసుకురావడం తప్ప అంతకంటే నేను ఏ ప్రాసెస్ని బిలీవ్ చేయట్లేదు ప్రస్తుతానికి. మేబీ ఐ నీడ్ టు ఫిగర్ అవుట్. అంటే ఇప్పుడు నేను అంటే పల్లెటూరు మనుషులకి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. సో సిటీ పూర్తిగా అర్బన్ బాడీ లాంగ్వేజ్ ఉన్నవాళ్ళు ఉంటారు. సో వీళ్ళని తీసుకుని వెళ్ళి నేను అక్కడ ఫిట్ చేయలేను 100%. వాళ్ళు చెయ్యాలి అంటే చాలా ట్రైన్ చేసుకోవాలి. సో ఒకటి రహస్య, తను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన అమ్మాయి. అండ్ స్నేహ మాధురి శర్మ, తను గీత క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా, తను కూడా షీస్ ఫ్రమ్ హైదరాబాద్. కిరణ్ రూరల్ ఏరియా నుంచి వచ్చినాడే. నాయుడు చౌదరి చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్, వాళ్ళు నా ఊర్లోనే పెరిగారు. దివ్య, షీస్ ఫ్రమ్ రాజమండ్రి, శ్వేత క్యారెక్టర్ చేసిన అమ్మాయి. అండ్ కిటాయ్ గారు, వీళ్ళందరికీ పల్లెటూరు తెలుసు. సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్, నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడే వాళ్ళేం నాకు ఏలియన్స్ లాగా అనిపించలేదు. నేను పుట్టి పెరిగిన వాతావరణాన్ని. సో వీళ్ళు వెళ్ళి ఫిట్ అవుతారు అని అనిపించింది. సో వెంటనే డెసిషన్ తీసుకోగలిగాను, జడ్జ్మెంట్ వచ్చింది. బట్ సో ఎలాగో రహస్యాది చాలా ఏమంటారు, చాలా సటిల్ క్యారెక్టరు. సో పెద్ద ఏం పల్లెటూరు అమ్మాయిలా కనిపించాల్సిన అవసరం లేదు కాబట్టి అది పెద్ద ఇష్యూ కాలేదు. అండ్ స్నేహ మాధురి, తను కొంచెం ఫస్ట్ డే అడాప్ట్ అవ్వలేకపోయింది. ఫస్ట్ డే షూట్ మొత్తం చుట్టవతలు పడేసాం. సో సెకండ్ డే నుంచి తను అలవాటైంది. సెకండ్ డే, థర్డ్ డే అలా ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. లేదు, నేను అంటే పల్లెటూరు కథలు చాలానే చేస్తాను. ఎందుకంటే ప్రస్తుతానికంటే నేను నా ఆలోచనలు అటువైపే ఉన్నాయి. ఎంత దూరంగా వద్దామన్నా కూడా ప్రతి ఐడియా అక్కడికే వెళ్ళి ప్లేస్ అవుతుంది. సో మీరు అన్నట్టు నేను నా ఈడీస్కి కానీ, అండ్ ఇప్పుడు మా సినిమాటోగ్రాఫర్కి ఒక కథ ఇచ్చాను. సో తను డైరెక్ట్ చేస్తున్నారు. సో అది కూడా రూరల్ ఫ్యామిలీ డ్రామా. సో నా రూట్స్ అక్కడే ఉన్నాయి, నేను అక్కడే పెరిగాను, అక్కడే నేర్చుకున్నాను. సో ఏ ఐడియా వచ్చినా, ఏ కథ వచ్చినా అక్కడి నుంచే వస్తుంది ఫస్ట్. సో చాలా వరకు అక్కడ కథలే చెప్తానని అనుకుంటున్నా. సో నియర్ ఫ్యూచర్లో నేను రాసుకున్న కథలన్నీ అక్కడే ఉన్నాయి. సో ఈ మధ్య అనుకుంటున్నా, ఏంటి అన్నీ అక్కడే రాస్తున్నామా, కొంచెం దూరంగా వచ్చి ఒక అర్బన్ లవ్ స్టోరీస్ కూడా రాద్దాము అనుకుని 2-3 ఐడియాస్ ఆలోచిస్తున్నా. కానీ సో నెక్స్ట్ చేసే 2-3 సినిమాలు అయితే అక్కడే ఉన్నాయి. అంటే ఇవన్నీ కొత్తగా నేర్చుకున్నవి, కొత్తగా తెలుసుకున్నవి నేను కూడా. సో చిన్న ఊరు మాది, ఇంటర్నెట్ కూడా ఉండేది కాదు. సో ఒకవేళ మా ఊర్లో ఉన్న థియేటర్స్కి వచ్చేవి కూడా మన తెలుగు సినిమాలు తప్ప ఎప్పుడు నేను వేరే లాంగ్వేజ్ ఫిల్మ్స్, ఎప్పుడో మనకి చూడండి ఈ స్టార్ మూవీస్లో వీటిలో అప్పుడప్పుడు చిన్నగా ఇంగ్లీష్ మూవీస్ కానీ, అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ కానీ చూడడం తప్ప, సో వరల్డ్ సినిమాతో కానీ, అదర్ లాంగ్వేజ్ అంటే మరాఠీ, మలయాళం సినిమాలతో అసలు నాకు ఎక్స్పోజర్ లేదు ముందు, ఇక్కడికి రావడానికి ముందు. సో అందరూ ఈస్ట్ గోదావరిలో అందరికీ సినిమాలు పిచ్చారు. మీరు ప్రతి ఒక్కరిని ఇలా కదిపి నీకు ఏమి ఇష్టం రా అంటే సినిమాలు అంటాడు. సో అందులో ప్రతి 10 మందిలో ఒకరికి సినిమాల్లోకి వచ్చేయాలి అని కోరుకుంటాం. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఆర్ వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల చాలామంది వదిలేస్తారు. ఎక్కడో కొంతమంది ఇండస్ట్రీని వెతుక్కుంటూ వస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకి అంటే మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి, సో పలానా కంపెనీలో ఇంటర్వ్యూస్ ఉన్నాయని తెలుస్తుంది. కానీ మన పర్టికులర్ ఇండస్ట్రీకి ఒక గేట్ లేదు. సో కొంతమంది అక్కడ ఆగిపోయి ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్ళిపోతారు, కొంతమంది పట్టుకుని వేలాడతారు. సో ఆ వేలాడే టైంలోనే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నిజమైన సినిమా అంటే ఏంటో తెలియడం మొదలవుతుంది. సో మనం రెగ్యులర్గా చూసే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్ నేను. సో ఎక్కువ అలాంటి సినిమాలే చూసి పెరిగాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ అంటే ఇటాలియన్ ఫిల్మ్స్, ఇరానియన్ ఫిల్మ్స్, మలయాళం ఫిల్మ్స్, ఇవన్నీ నాకు కొత్తగా కనిపిస్తున్నాయి. ఏంటి క్యారెక్టర్లన్నీ అందరూ మాట్లాడుతున్నారు, అందరికీ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే చాలా రియల్ లైఫ్కి దగ్గరగా. ఇప్పుడు మా ఇంట్లో ఒక సీన్ జరుగుతుంది అనుకోండి, పొద్దున్నే మా ఫాదర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ సీన్లో, మదర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, మా చెల్లి, తమ్ముడు, నేను అందరం మాట్లాడతాం. బట్ సినిమాలో వచ్చేసరికి హీరో ఒక్కడే మాట్లాడతారు, మిగతా వాళ్ళందరూ రియాక్ట్ అవుతారు. సో ఇది నాకు రియాలిటీని ఈ సినిమా చూపెట్టడం స్టార్ట్ చేసింది. సో ఇంకో రకం సినిమా ఉంది అయితే మనం చూడాల్సింది అని మొదలుపెట్టి
సో ఈ వరల్డ్ సినిమా మొత్తానికి ఆ ఎక్స్పోజర్ వచ్చేసరికి అది చూస్తూ సో నేర్చుకోవడం స్టార్ట్ చేసాం. సో మోర్ అటువైపు లీన్ అవ్వడం మొదలైంది. ఓకే, సినిమాని ఇంకో రకంగా చెప్పచ్చు. సో అక్కడి నుంచే ఈవెన్ చిన్న ఐడియాతో సినిమా చెప్పాను రాజవర్ రాణి గారు. సో ఆ గట్ ఫీలింగ్ కూడా అవి చూసిన తర్వాత వచ్చింది. సో చిన్న చిన్న ఐడియాస్తో కూడా మనం కథలు చెప్పొచ్చు, మనం చూసిన క్యారెక్టర్స్తో కూడా కథలు చెప్పొచ్చు అనే ధైర్యం అప్పుడే వచ్చింది. సో అవి చూసి తెలుసుకొని అడాప్ట్ చేసుకున్నారు. థ్యాంక్స్ టు అవర్ ఫ్యూచర్ అంటే ప్రీవియస్ డైరెక్టర్స్ లైక్ తరుణ్ అన్న అండ్ వివేక్ సాగర్ గారు, కంచర్పాలెం మహా గారు. సో వీళ్ళందరూ కూడా సో అలాంటి కథలు తీయడం అండ్ మనకి ఇంకా ధైర్యం పెరుగుతూ ఉంటుంది కదా. పెళ్లి చూపులు చూసిన తర్వాత చాలామందికి ధైర్యం వచ్చి ఉంటుంది, ఒక చిన్న కథతో మనం చాలా పెద్ద సినిమా తీయచ్చు అని. సో ఐ మీన్ కథ అంటే స్కేల్ పరంగా ఇప్పుడు ఏదో మీరు యాక్షన్ సీక్వెన్స్లు పెట్టేస్తేనే పెద్ద పెద్ద హిట్లు కొట్టక్కర్లేదు అని ప్రూవ్ చేయగలిగాడు ఆయన. సో అది చాలా మోటివేటింగ్ అనిపిస్తుంది. అంటే కొత్తగా ఎక్కడి నుంచి వచ్చేదో సినిమా తీసేద్దాం అనుకునేవాడికి అంతకంటే మోటివేషన్ ఏం కావాలి. ఈవెన్ మహా గారు కూడా, వెంకటేష్ మహా గారు కూడా ఎక్కడో ఊర్లో ఉన్న జనంతో సినిమా తీసేయగలిగారు ఆయన. సో అదే ధైర్యంతోనే మనం చేయగలుగుతాం కదా. సో చిన్న ఇన్సిడెంట్ చెప్తా. షూటింగ్ అది రాజవర్ రాణి గారు ఒకరోజు షూటింగ్ అంతా పూర్తయిన తర్వాత నేను మా ఫస్ట్ ఏడీ ప్రేమ్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ రోడ్ పైన ప్రేమం గురించి ఏదో మాట్లాడుకుంటూ జస్ట్ ఏమంటున్నానంటే ఫిల్మ్ డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రేన్ తను ఎక్కడో కేరళలో పుట్టి ఒక సినిమా తీసి ఇక్కడున్న మనల్ని ఇన్స్పైర్ చేయగలుగుతున్నాడు. సో సినిమా ఎలా తీయాలి, ఇలా తీయచ్చు అని ఇన్స్పైర్ చేయగలుగుతున్నాడు. రేపు పొద్దున్న మన సినిమా కూడా ఇంకొకరి సినిమా తీయడానికి రిఫరెన్స్ అయితే చాలా బాగుంటుంది అని ఏదో అన్నాను. సో తర్వాత ఈ మధ్య కలిసిన చాలామంది అంటే ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళు, భయ్యా మా సినిమాటోగ్రఫీ మీలా ఉండాలి, మీ సినిమాలా ఉండాలి అని చెప్పేసి అన్నాము. అండ్ ఒక ప్రొడక్షన్ కంపెనీ మీ సినిమాని చూపెట్టి క్వాలిటీ ఇలా వచ్చేలా చూడండి అని అన్నారు అని ఇంకొకరు. సో అది చాలా హ్యాపీగా అనిపించింది. అవును, అంటే ఇప్పుడు మొత్తం సినారియో మారిపోయింది కాబట్టి మనం కూడా అడాప్ట్ అవ్వాల్సిందే. ఇప్పుడు అంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూడగలిగే అవకాశం ఉండి కూడా థియేటర్కి రావాలి అంటే సంథింగ్ అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చే సినిమా అక్కడ ఉండాలి. సో అది మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. అంటే నేను ఒక చిన్న కథ తీసుకుని ఒక చిన్న కథ చెప్తాను అంటే వాడు ఇంట్లో కూర్చొని కూడా చూస్తాడు కదా. సో థియేటర్కి వచ్చి ఈలలేసి గోల చేసి ఫ్రెండ్స్తో పాటు ఎక్సైట్ అయ్యి లార్జర్ దెన్ లైఫ్ అంటే మోస్ట్లీ అంటే ఫిల్మ్ లవర్స్ రావచ్చు, బట్ మాస్ క్రౌడ్ని పుల్ చేయాలంటే మాత్రం థియేటర్ సినిమానే అవసరం. అండ్ అలా అని చెప్పేసి మనం చెప్పాలనుకున్న కథలను కిల్ చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఇప్పుడు సో లక్కీలీ ఓటీటీ వచ్చింది. సో మనమే ముందే అంటే బిలీవ్ చేయాలి, ఒప్పుకోవాలి. సో ఈ కథ ఓటీటీకి వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ అంటే ఆడియన్స్ రాలేదు అని, సో బ్రేక్ ఈవెన్ అవ్వలేదని, సో ఈ సినిమా రెండు వారాల కంటే థియేటర్లో లేదురా అనే మాటలు ఉండవు ఇంకా. సో నువ్వు చెప్పాలనుకున్న కథని జెన్యున్గా చెప్పడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు బడ్జెట్స్ కూడా ఉన్నాయి లక్కీలీ, ఏదో మీరు చిన్న బడ్జెట్లో చేయాల్సిన అవసరం లేదు. ఓటీటీకి కూడా మంచి బడ్జెట్స్ ఉన్నాయి. సో మనం హ్యాపీగా మీ కథ ఓటీటీకి సరిపోతుంది అనుకుంటే నేను ఓటీటీకి చేయడం ఏంటి, థియేటర్కే చేస్తాను అనే ప్రైడ్ పక్కన పెట్టేస్తే నిజంగానే స్టోరీ టెల్లింగ్ మీద ప్యాషన్ ఉంటే ఇప్పుడు ఓటీటీని మించిన స్పేస్ అయితే అంతకంటే మంచి స్పేస్ అయితే లేదు. సో మనం కూడా సో అటువైపు ఆలోచించాలి. అండ్ నేను చేస్తున్నా ఇప్పుడు ఓటీటీకి. సో ఒక 10 ఎపిసోడ్ సిరీస్ ఒకటి చేస్తాను అండ్ ఫిల్మ్స్ కూడా చేస్తా ఫ్యూచర్లో. దానికోసం కూడా కొన్ని ఐడియాస్ పక్కన ఉన్నాయి. సో అంటే ఎస్విసిసి డిజిటల్తో అసోసియేట్ అయ్యి ఇప్పుడు ఒక డిజిటల్ కోసం అని చేస్తున్నాం ఒక వెబ్ సిరీస్. అంటే నాట్ ఓన్లీ ఆహా, సో మన మిగతా ప్రొడక్షన్ హౌసెస్ అన్నీ కూడా ఇప్పుడు ఓటీటీకి ఒక ప్యారలల్ స్పేస్ పెట్టుకుంటున్నాయి. సో వాళ్ళు కూడా దే ఆల్సో వాంట్ టు ఎంటర్ ఇన్ టు దిస్ స్పేస్. సో అంటే ఇప్పుడు నేను చేసేది ఎస్విసిసి డిజిటల్ కంపెనీతో అసోసియేట్ అయ్యాను. సో అది మన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఒక సిస్టర్ కంపెనీ. సో బాపి గారు అండ్ సుధీర్ గారు, సో ది బోత్ ఆర్ పార్ట్నర్. సో వాళ్ళు చాలా గ్రాండ్ స్కేల్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త న్యూ స్టోరీస్ అండ్ కొత్త వాళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నారు. అక్కడ చాలా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. సో దే ఆర్ ప్లానింగ్ ఇన్ అ వెరీ బిగ్ వే. సో వాళ్ళు చాలా స్టోరీస్ డెవలప్ చేస్తున్నారు. అండ్ బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన ఫిల్మ్ మేకర్స్ ఎందుకు దీనివైపు ఆలోచిస్తున్నారంటే ఇది మన రెగ్యులర్ ప్రాసెస్ కాదు. మనం ఒక కథ రాసుకుంటాం, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాం, తనకి చెప్తాం, నచ్చితే ప్రాజెక్ట్ వెంటనే స్టార్ట్ అవుతుంది, లేదా ఇంకో ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవుతాం.
బట్ ఇది చాలా డిఫరెంట్ ప్రాసెస్. అంటే ఫస్ట్ ఒక పిచ్ డాక్యుమెంట్ రెడీ చేయాలి, మూడ్ బోర్డ్స్ అని, బైబిల్స్ అని, సో ఆ తర్వాత రకరకాల లేయర్స్ దాటుకుంటూ వెళ్ళాలి, అప్రూవల్స్ రావాలి. సో ఇది ఒక కంప్లీట్ కార్పొరేట్ స్టైల్. సో ఇవన్నీ ఉండేసరికి కొంచెం హెసిటేట్ చేస్తున్నారు, కానీ మన వాళ్ళు ఒక్కసారి అలవాటైతే మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన చాలా కథలు ఉండిపోయాయి ఈ స్పేస్లో. సో అదొక్కసారి అలవాటైతే అందరూ ముందుకు వస్తారు. సో చాలా వెల్కమింగ్గానే ఉంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఓటీటీకి అండ్ ఈ వెబ్ సిరీస్కి మన తెలుగులో కూడా. సో మీరు అడిగినట్టు ఈవెన్ అమెజాన్కి, నెట్ఫ్లిక్స్కి కూడా జరుగుతున్నాయి మన తెలుగులో కూడా. సో చాలా మంచి కథలే వస్తాయి అని నేను కూడా చూస్తున్నాను. నేను కూడా చాలా మంచి కథలే చేద్దామని అనుకుంటున్నాను. అండ్ మీరు అడిగింది ఆ అప్రోచ్ ఏంటంటే, ఓటీటీ ప్లాట్ఫామ్స్కి మన అంటే ఈ రెగ్యులర్ కన్వెన్షనల్ స్టైల్లో కాకుండా, సో ఈ కార్పొరేట్ స్టైల్లో అంటే మీరు ఒక స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత దాని సినాప్సిస్, క్యారెక్టర్ ఆర్క్స్, సో చాలా డీటెయిల్డ్ వర్క్ చేయాలి. మన అంటే కథ రాసేసుకున్నానండి, హీరో ఎలా చేస్తాడు అంటే వర్కౌట్ కాదు అది. సో అది ఒక డిఫరెంట్ అప్రోచ్కి మనం అడాప్ట్ అయ్యి, మీకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అంటే మీకు బ్రేకింగ్ బ్యాడ్, సో జీఓటీ ఇలాంటి బైబిల్స్, వాటి పిచ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇంటర్నెట్లో దొరుకుతాయి మీకు రిఫరెన్స్కి. వాటిని చూసి మీరు ఒక మంచి పిచ్ డాక్యుమెంట్ తయారు చేయగలిగితే, మీరు వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఎందుకంటే కంటెంట్ నీడ్ చాలా ఉంది. సో మనం ఒక ప్రాపర్ సిస్టమేటిక్ స్టైల్లో వెళ్తే కనుక సో చాలా మంచి మార్గాలు ఉన్నాయి. సో దానికి ఏం ఇష్యూ లేదు. సినిమాల కంటే మంచి మార్గాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ నన్ను ఎక్సైట్ చేసిందంటే యాక్చువల్లీ మన లవ్ స్టోరీస్ అన్నీ మ్యాక్సిమం ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే సో అంటే మెన్షన్ చేయడం అని కాదు కానీ, సో కోటలో రాణి తోటలో రాజా లాగా. సో చాలా గొప్ప ఇంట్లో అమ్మాయి ఉంటుంది, లేదా పేదింట్లో అబ్బాయి ఉంటాడు, లేదా అప్పర్ కాస్ట్లో అమ్మాయి, లోవర్ కాస్ట్లో అబ్బాయి. సో ఇలా ఎక్కువ, లేదా వేరే రిలీజన్లో అమ్మాయి, వేరే రిలీజన్లో అబ్బాయి. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ పైన తిరుగుతూ ఉంటుంది. సో నేను మోర్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ పైనే కాన్సన్ట్రేట్ చేశాను. అందుకే ఏదో రాజాకి రాణికి మధ్యలో అందం డిఫరెన్స్ ఉందనో, లేకపోతే కాస్ట్ డిఫరెన్స్ ఉందనో, లేదా ఈ ఊరికి ఆ ఊరికి, లేదా ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయనో, సో అలాంటివన్నీ అవాయిడ్ చేశాను మీకు. అందుకే ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది లేదు కథలో. సో మోర్ నేను వాడి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేసి, అంటే వాడు చెప్పలేకపోవడం అనేది నాకు ప్రాబ్లం. సో దానిపైన ఎంతసేపు చెప్తాము కదా అంటే, నేను రాస్తున్నంతసేపు ఇంట్రెస్టింగ్గా వెళ్ళినంతసేపు నాకే ఇంట్రెస్టింగ్గా, అంటే రాయడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు చూడడానికి కూడా ఉంటుంది అనే బ్లైండ్ బిలీఫ్ నా దగ్గర. అంటే క్యాలిక్యులేటర్ లేదు, అంటే నేను క్యాలిక్యులేట్ చేసుకుని వర్కౌట్ అవుతుందా, ఈ బీట్ తర్వాత జనం ఎంజాయ్ చేస్తారా అన్నీ ఆలోచించలేదు. మేబీ ఫస్ట్ ఫిల్మ్కి అంత స్టబ్బాన్ ఉంటామేమో అందరం, మనం నమ్మేస్తాం, ఓకే నేను ఎక్సైట్ అయ్యానంటే ఆడియన్స్ కూడా ఎక్సైట్ అవుతారని. బట్ నేను అది ఒక్కదాని మీదే కాన్సన్ట్రేట్ చేయలేదు కూడా. సో నాకు తెలుసు, అంటే రాజా ఇంట్రోవర్ట్, రాణి కూడా ఇంట్రోవర్ట్. సో వీళ్ళిద్దరు ఇంత డల్గా ఉంటే కథ కూడా అంతే డల్గా ఉంటుంది. సో నాకు మిగిలిన న్యూయాన్సెస్ అన్నీ కూడా ఇంపార్టెంట్ ఈ కథని ఎంగేజింగ్గా చెప్పడానికి. సో అందుకే మీకు ఎప్పుడు నాయుడు అండ్ చౌదరి ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. సో చౌదరి ఏం మాట్లాడినా ఎంటర్టైన్ చేయడానికే మాట్లాడినట్టే ఉంటుంది. సో వాడి లైఫ్లోనే మాట్లాడతాడు. ఏదో కామెడీలు పంచులు ఏం పేలలేదు, కానీ ఏ పంచులు వేయడాలు, సటైర్లు వేయడాలు లేవు. వాడి లైఫ్లో ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడతాడు. బట్ నేను బిలీవ్ చేసినట్టే ఆడియన్స్ వాడు కనెక్ట్ అయిపోయిన తర్వాత వాడు జస్ట్ ఇలా అంటే నవ్వారు థియేటర్లో. వాడు ఏదో జస్ట్ ఇలా నిక్కర్ ఇలా అనుకుంటే నవ్వారు. నేను లిటరల్లీ షాక్ అయ్యా. అంటే నేను వాడు కనెక్ట్ అయితే నవ్వేస్తాడు అనుకున్నాను, కానీ మరి నిక్కర్ వేసుకున్నా కూడా నవ్వుతారని నేను ఎక్స్పెక్ట్ చేయను. అలాగే నేచర్ కానీ, ఆ ఊరు నేటివిటీ మోర్ నన్ను ఎక్సైట్ చేసింది అయితే నేటివిటీ. నేను ఆ నేటివ్ న్యూయాన్సెస్ చెప్పాలనుకున్నాను. అది ప్రతి చోట, ప్రతి షాట్లోనూ, ప్రతి మాంటేజ్లోనూ డీటెయిల్స్ రాసుకున్నాను. సో నన్ను లవ్ స్టోరీ కంటే కూడా ఆ వరల్డ్ నన్ను ఎక్కువ ఎక్సైట్ చేసింది. సో నాకు ఆడియన్స్ కూడా దానికే కనెక్ట్ అవుతారు అని అనుకున్నాను. అది వర్కౌట్ అయ్యింది అని అనుకుంటున్నాను. అందరూ వర్కౌట్ అయిందని చెప్పారు. అందులోనూ ఎప్పుడైతే మీకు ఒక అంటే పుల్లింగ్ ఫేస్, అంటే మీకు చిరంజీవి గారిని పెట్టి కథ చెప్పినప్పుడు ఒక రకంగా ఉంటుంది. బట్ ఒక కొత్త కుర్రాడు వచ్చి మీకు ఏదో కథ చెప్తున్నప్పుడు వేరేలా ఉంటుంది. సో కిరణ్ అంటే కొత్త అబ్బాయి పైన ఒక కథ చెప్తున్నాము, అది కూడా స్లోగా చెప్తున్నాము, చాలా విచిత్రంగా ఉంటుంది. సో ఆ కథ చెప్పేటప్పుడు ఇంకా దానికి అది ఒకటే కాకుండా ఎంగేజ్ చేసేవి చాలా కావాలి అని అనిపించింది. సో అందుకే మేము సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, సౌండ్ కానీ, ఇవన్నీ ప్రతి ఫ్రేమ్లోనూ వర్కౌట్ అయితేనే సినిమా వర్కౌట్ అవుతుంది.
సో అవి ఎక్కడ డల్ అయినా, ఎక్కడ అంటే పోస్ట్ ప్రొడక్షన్లో ఏ ప్రాసెస్లో మేము పడిపోయినా సినిమా నచ్చదని మాకు ముందే క్లారిటీ ఉంది. సో అందుకే ప్రతి డీటెయిల్ చాలా జాగ్రత్తగా, అంటే లిటరల్లీ చెక్కున్నాం అని చెప్పి. సో మోస్ట్లీ ఇంటర్నెట్ అంటే యూట్యూబ్లో మనకి ఫిల్మ్ ట్యూటోరియల్స్ చాలానే ఉన్నాయి, చాలా ఛానల్స్ ఉన్నాయి, నేమ్ చేయక్కర్లేదు, చాలానే ఉన్నాయి. అందులో ఏది చూసినా చాలా ఇన్ఫర్మేటివ్ ఉన్నాయి. అంటే మీకు నేను 1 year వేరే స్క్రిప్ట్ పైన వర్క్ చేశానని చెప్పాను చూసారా. సో ఆ స్క్రిప్ట్ రాస్తూ, అంటే ఒక సీన్ డెవలప్ చేసేటప్పుడు ఈ సీన్ ఎలా డెవలప్ చేయాలి అన్న దానికోసమే చాలా వీడియోస్ చూసామండి. ముందు రోజు నైట్ అంతా కూర్చొని చూసి, తర్వాత రోజు పొద్దున్నే ఒక వర్షన్ రాసి, మళ్ళీ అది నచ్చక 2-3 ఇంకో వర్షన్లు రాసి రీరైట్ చేసి, సో అది రాసే ప్రాసెస్లోనే నేను చాలా ఫిల్మ్ మేకింగ్ గురించి తెలుసుకున్నాను. సో రైటింగ్ గురించి కానీ, ఒకవేళ ఈ సీన్ నేను డైరెక్ట్ చేయాల్సి వస్తే ఏం చేయాలి, సో ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేయాల్సి వస్తుంది, ఇలాంటి షార్ట్ కన్సీవ్ చేయాలంటే ఏం చేయాలని ప్రతిరోజు తెలుసుకుంటూ ఉండేవాడిని. సో మోస్ట్లీ ఇంటర్నెట్. సో లేదా ఇలాంటి స్టైల్ ఫిల్మ్స్ ఏమున్నాయి, సో వాళ్ళు ఏం చేశారు, సో అది చూసినప్పుడు నాకు అరే ఈ షార్ట్ అసలు ఎలా తీయాలి అని డౌట్ వచ్చినప్పుడు వెంటనే యూట్యూబ్ ఆర్ గూగుల్ వెళ్ళడం, దాని గురించి తెలుసుకోవడం, డిఫరెంట్ ఆర్టికల్స్ చదవడం. అండ్ రైటింగ్ చాలా బుక్స్ ఉన్నాయి మనకి, స్క్రీన్ ప్లే బుక్స్, రాబర్ట్ మెకీ స్టోరీ కానీ, సిడ్ ఫీల్డ్స్ సేవ్ ద క్యాట్ కానీ చాలా ఉన్నాయి ఈ బుక్స్. సో అనాటమీ ఆఫ్ ద స్టోరీ, సో ఈ బుక్స్ అన్నీ. బట్ ముందు నేను చదివినప్పుడు అర్థమైంది దానికంటే, ఒక స్క్రిప్ట్ అంతా రాసేసి సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి చదువుతూ ఉంటే ఇప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. యా, అంటే నిజంగానే అప్పుడు ఎందుకు ఇది అర్థం కాలేదు మనకి అని ఇప్పుడు అర్థమవుతుంది. సో ఎవరైనా కూడా బుక్స్ చదివేటప్పుడు ముందు వాళ్ళు అనుకున్న కథ రాసేసిన తర్వాత చదివితే వాళ్ళకి అర్థమవుతుంది. ముందు చదివేసి రాద్దాం అనుకోవడం అనేది కరెక్ట్ ప్రాసెస్ కాదు అని అనుకుంటున్నాను నేను ఇప్పుడు. అంటే ఆ ఫిల్మ్కి బయట మార్కెట్లో ఒక బడ్జెట్ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి చాలా తక్కువలో, సో అంటే హాఫ్ ఆఫ్ ది బడ్జెట్లో చేసాం. సో ఆ బడ్జెట్ మాకు తెలుసు అంతే ఉంది మన దగ్గర, ఇంతకు మించి మనం దాటలేము అని తెలుసు. సో అది తెలిసినప్పుడు ఎంతవరకు కట్ చేయగలుగుతాం అంటే ప్రతి రూపాయి కౌంట్. సో మాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ, లైన్ ప్రొడ్యూసర్ కానీ, ప్రొడక్షన్ మేనేజర్స్ కానీ వీళ్ళెవరు కూడా లేరు మాకు ప్రాసెస్ చెప్పడానికి. సో అందరూ ఫ్రెండ్స్, అంటే తర్వాత వచ్చి అడారు. అండ్ బట్ ముందు మేము షూట్లో ఉన్నప్పుడు మాకెవరు లేరు, అందరికీ కొత్త సినిమా. సో మాకు తెలిసిన ప్రాసెస్ ఎలా ఏంటి అంటే పొదుపుగా చేసుకోవాలి అనేది ఒక్కటే. సో టెక్నికల్ టర్మ్స్ అన్ని పక్కన పెట్టి చాలా అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ప్రతి రూపాయికి బేరం ఆడాను నేను, కూరగాయల బేరం లాగా. అంటే ఒక 100 రూపాయలు పెట్టి ఏదైనా కొనాలి, ఒక ప్రాపర్ ఏదో కొనాలి, నేను వెళ్ళి 50 రూపాయలకి బేరం ఆడేవాడిని. అంటే మీరు మాల్కి వెళ్ళి కాస్ట్యూమ్స్ కొంటే మన బడ్జెట్ సరిపోదని నాకు తెలుసు కాబట్టి ఫుట్పాత్ పైన కొన్నాను నేను. రాజమండ్రి మార్కెట్లోకి వెళ్ళి వాడు 100 అని అమ్మే షర్ట్ కొన్నా. అక్కడే 150 రూపీస్కి వాళ్ళకి జీన్స్ ప్యాంట్స్ కొన్నా. సో అమ్మాయిలకి క్లాత్స్ తీసి వాళ్ళ మెజర్మెంట్స్ ఇచ్చి కుట్టించా అక్కడ టైలర్తో. అలాంటి ప్రాసెస్ రోజు జరిగేది మాకు, ప్రతిరోజు. అంటే కారులో వెళ్తే అందరం డీజిల్ అయిపోతుందని ఒక ఆటో పెట్టుకున్నాం. హోటల్ రూమ్స్లో ఉంటే రోజుకి 1000 రూపాయలు కట్టాలని ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అందరం అక్కడే ఉన్నాం. హోటల్స్లో తింటే బిల్లు ఎక్కువైపోతుందని ఒక వంట మనిషిని పెట్టుకొని వండించుకొని రోజు మధ్యాహ్నం క్యారియర్లు వచ్చేవి, అక్కడే కూర్చొని తినేసేవాళ్ళు. సో ప్రతి ప్రాసెస్లో రోజు పొద్దునుంచి సాయంత్రం వరకు ఒక సైకిల్ ఎక్కడి నుంచో రెంట్కి తీసుకురావాలనుకోండి, పక్కింటి వాళ్ళని బ్రతిమలాడుకుంటే సరిపోతుంది కదా అని. ఒక అంబ్రెల్లా కావాలి, ప్రాపర్టీస్లో కొంటే ఎందుకురా 300 వేస్ట్ అయిపోతాయని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మాయి కొంచెం నాకు ఒక గొడుగు కావాలి కాసేపు ఇస్తారా అని ప్రతి రూపాయి లెక్క పెట్టుకునేవాళ్ళం. అరే తర్వాత నవ్వొచ్చింది మాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత. అరే ఆ రోజు మనం 50 రూపాయలకి 10 రూపాయలకి కూడా బేరాలు ఆడాము అని నవ్వొచ్చింది. సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా డిఫరెంట్గా ల్యాక్స్లోను క్రోర్స్లోను కనబడుతూ ఉంటుంది, అక్కడ మనం రూపాయికి కూడా బేరాలు ఆడతాం, కూరగాయల బేరాలు. సో ఇది ఫస్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం అనుకున్న బడ్జెట్ దాటేసిన తర్వాత మన వైపు చూసేవాడు ఎవ్వడు ఉండడు. అరే మా దగ్గర డబ్బులు అయిపోయినాయి ఎవరన్నా రండి పెట్టండి అంటే ఎవ్వడు పెట్టడు.
ఎందుకంటే నీకు ఇంత బడ్జెట్ అనుకుని బయలుదేరుతాం, అది దాటేస్తే అది మన తప్పే అవుతుంది. సో నీకు వేరే వాళ్ళు ఎవరో ఖర్చు పెట్టి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, బట్ డైరెక్టర్ చాలా కేర్ఫుల్గా ప్రతి రూపాయి జాగ్రత్తగా చూసుకొని మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు అవుతుంది అని చూసుకొని ప్రతి రూపాయి దాచుకుంటూ ఉంటే నీకు మిగిలితే అరే చాలా తక్కువలో చేసాడు అని పేరు వస్తుంది తప్ప, నువ్వు ఎక్కువ పెట్టేస్తే నీకు వచ్చే పేరే ఉండదు, బ్యాడ్ నేమ్ తప్ప. సో అంత జాగ్రత్తగా పకడ్బందీగా చేసుకోవాలి. సో అదే వర్కౌట్ అయింది మాకు. అంటే మీకు ఫస్ట్ ఫిల్మ్కే నేర్చేసుకునే అవకాశం దొరుకుతుంది. సో మీకు పెద్ద ప్రొడక్షన్కి వెళ్తే అన్నీ హ్యాండిల్ చేయడానికి అందరూ ఉంటారు. జస్ట్ వాళ్ళందరినీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక థర్డ్ పైకి తీసుకొచ్చి ఆర్గనైజ్ చేయడమే. బట్ ఎప్పుడైతే ఫస్ట్ ఫిల్మ్ ఇలా ఇండిపెండెంట్ స్టైల్లో చేసామో, నువ్వే ప్రొడ్యూసర్ అవ్వాలి, నువ్వే మేనేజర్ అవ్వాలి, నువ్వే అసిస్టెంట్ డైరెక్టర్, నువ్వే సెట్ బాయ్, అన్నీ నువ్వే. కాబట్టి చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి సినిమా ఒకటి ఉండాలి అని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను చాలా నేర్చుకోగలిగా. ప్రొడక్షన్ అంటే ఏంటో అర్థమవుతుంది. అంటే రేపు పొద్దున్న ప్రొడ్యూసర్ని నువ్వు 100 కోట్లు అడుగుతావు అంటే దాని అవసరం చాలా ఉంది సినిమాకి అంటే తప్ప మనం కూడా అడగాల్సిన అవసరం రాదు. లగ్జరీ అలవాటు కాదు, తెలుస్తుంది నీకు కూడా, ఓకే ఇక్కడ ఇంతే పెట్టాలి. సో అది చాలా అవసరం కూడా. అందరికీ అంటే ఆబ్వియస్లీ ఎక్విప్మెంట్, అంటే మంచి ఎక్విప్మెంట్తో చేయాలని ఉంటుంది. ఎందుకంటే కొన్ని షార్ట్స్ మనం చేద్దాం అనుకున్నప్పుడు అది సపోర్ట్ చేయనప్పుడు అరే మనకి ఇంకొంచెం మంచి ఎక్విప్మెంట్ దొరికితే బాగుండు కదరా అని అప్పుడు అనిపించింది. కాబట్టి సో ఇప్పుడు అదంతా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. బట్ అది లగ్జరీ కాకూడదని అయితే కోరుకుంటున్నాను. ఏదో మనకు అన్నీ ఉండాలి, సో ప్రతిదీ అవైలబుల్ ఉంటే ఎవరైనా చేస్తారు, దాంట్లో ఛాలెంజ్ ఏం లేదు అని నా ఫీలింగ్. సో అంత లగ్జరీ కోరుకోవట్లేదు కానీ, బట్ కథకి నేను చేద్దాం అనుకున్న దానికి అవసరమైనంత బడ్జెట్ కానీ గేర్ కానీ అంతే, అంతకు మించి ఇప్పుడు ఎక్కువ కోరుకోవట్లేదు. అదే అప్రోచ్తో వెళ్తేనే, అంటే ఇప్పుడు ఏదైతే మేము చేయగలిగామో అదే అప్రోచ్తో వెళ్తేనే చేయగలుగుతాము అని. సో నువ్వు బడ్జెట్ లోడ్ పెంచుకుని వెళ్ళే కొద్దీ అందరూ ఏమనుకుంటారంటే బడ్జెట్ పెరిగితే క్వాలిటీ పెరుగుతుంది అనుకుంటాం, కానీ ప్రెషర్ పెరుగుతుంది. బేసికలీ ప్రెషర్ పెరుగుతుంది. నీకు బడ్జెట్ పెరిగే కొద్దీ, క్రూ పెరిగే కొద్దీ ఎక్కువ ప్రెషర్ తీసుకుంటాం, క్వాలిటీ అక్కడే మిస్ అవుతుంది అని నా ఫీలింగ్. సో ఏం లేకుండా క్వాలిటీ అచీవ్ చేయగలిగాం కదా, సో అదే మ్యాక్సిమం ఐ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్. అంటే ఇద్దరు ఎందుకు అంటే ఇద్దరు కావాలని పెట్టుకున్నది కాదు. ముందు విద్యాసాగర్ చింత ఆయనే చేశారు, సగం వరకు ఆయనే చేశారు. 70% మ్యాక్సిమం షూట్ చేసిన తర్వాత ఆయనకి ప్రీవియస్ కమిట్మెంట్స్ ఉన్నాయి. సో ఫలక్నామా దాస్కి ఆయన ముందే కమిట్మెంట్ ఇచ్చేసి ఉన్నారు. బట్ మీకు తెలుసు కదా, ఇండిపెండెంట్ ఫిల్మ్ అంటే అనుకున్నట్టు జరగదు. సో నేను అన్నట్టు సమ్మర్ వచ్చింది, మనకి ఆ లైట్ సపోర్ట్ చేయట్లే, మేము మాన్సూన్ వరకు ఆగుదాం అనుకున్నాం. బట్ ఆయనకి అప్పటికే సో ఇచ్చేసిన కమిట్మెంట్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాలి. సో ఆయన వెళ్ళిపోయారు, తప్పలేదు, వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాలి అంటే వెళ్ళిపోవాలని కాదు కానీ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఇంకొక డిఓపి కావాలి కదా, సో ఆయన అది పూర్తి చేసుకుని వచ్చే వరకు ఆగే పరిస్థితి కూడా లేదు. సో అప్పుడు నేను ఇంకొకరి కోసం మళ్ళీ వెతకడం స్టార్ట్ చేస్తే చాలామందిని చూసిన తర్వాత నాకు అంబర్ని ఎవరు రెఫర్ చేస్తే, సో మా విక్కీ అనుకోండి, ప్రొడ్యూసర్ విక్కీనే తన తెలిసిన ఫ్రెండ్ ద్వారా రెఫర్ చేస్తే నేను వెళ్ళి మీట్ అయ్యా. లొకేషన్లోనే ఉన్న అందరం, నేను ఒక్కడనే వచ్చి హైదరాబాద్ వచ్చి తనని మీట్ అయ్యి తన ప్రీవియస్ వర్క్స్ ఉంటే కొన్ని చూసి, సరే ఓకే అంటే ఇప్పుడు తను తీసుకెళ్ళగానే సో మనకు కావాల్సింది వచ్చేస్తుంది అని అనుకోను. ఎందుకంటే అప్పటి వరకు మూడ్ సెట్ చేసింది అంతా చూసిందంతా విద్యాసాగర్. సో ఇప్పుడు తను వచ్చి అడాప్ట్ అవ్వాలి, సో అడాప్ట్ అయ్యే వరకు కొంచెం ఉంటుంది అని అనుకున్నాం. సో తను వచ్చాడు. సో అప్పటికి నేను చాలా క్లియర్ ఉన్నాను కాబట్టి, అంటే కథకి ఏం కావాలి, ఎలా కావాలి అనేది చాలా క్లియర్ ఉన్నాను. సో మీకు ఫస్ట్ స్టార్టింగ్ పోర్షన్ మ్యాక్సిమం అమర్ చేశాడు. సో మీకు రెట్రో సాంగ్ ముందు నుంచి అక్కడి క్లైమాక్స్ వరకు సాగర్ చేశారు. సో ఆ పార్ట్ నేను అంటే అప్పటికి నేను తనతో చాలా ట్రావెల్ అయి ఉన్నాం, ప్రతి షాట్ మైండ్లో ఉంది. సో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అమర్ నేను ఒక సింక్లోకి వచ్చాం. సో అక్కడి నుంచి అమర్ అక్కడి నుంచి తను క్యారీ చేశాడు. సో ఫైనల్లీ అంటే విద్యాసాగర్ నాకు ఆయన దగ్గర నుంచి నేను బాగా నేర్చుకున్నది ఏంటి అంటే, నేను లొకేషన్స్ ఒకసారి చూశాను, బట్ ఆయన లొకేషన్ అప్రోచ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. సో అక్కడి నుంచి నా అప్రోచ్ కూడా చేంజ్ అయింది. సో ఆయన ఫస్ట్ డే ఆయన తీసుకున్న అప్రోచ్ నుంచి, సో ఆ సెకండ్ డే నుంచి ప్రతి లొకేషన్ నేను చేంజ్ చేయడం మొదలుపెట్టాను. సో ఇంకొంచెం బెటర్మెంట్ కోరుకునేవాడు ఆయన. సో అంటే ఇక్కడ వరకు ఈ లొకేషన్ మనకు సరిపోతుంది అనుకుని ఇంకొంచెం బెటర్ ఏమన్నా ఉంటుందా
అని అడిగేవాడు ఆయన. సో దాని నుంచి ఇంకా బెటర్ ఆప్షన్స్ రావడం మొదలయ్యాయి. పుష్ వచ్చింది నాకు. సో లిటరల్లీ ఏమంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ రొమాన్సే మా ఇద్దరిది లొకేషన్లో. పొద్దున్న ఇద్దరం ఒకే టైంకి బయలుదేరిపోయేవాళ్ళం. ఇంకా క్రూ కానీ కాస్ట్ కానీ వచ్చేవారు కదా, మేము ఇద్దరం ఒక బైక్ వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం లొకేషన్కి. వెళ్ళిపోయి మేము ఇద్దరం కూర్చొని ప్లాన్ చేసుకోవడమే. నైట్ ఇద్దరం కలిసే పడుకునేవాళ్ళం. నైట్ పడుకున్నప్పుడు కూడా ఆయన సడన్గా మెలకు వచ్చారు, రేపు ఇద్దరు ఈ షాట్ చేద్దామా అని అడిగేవాడు. నేను అదే చేద్దామని. సో చాలా ఎక్సైట్ అవుతూ ఉండేవాళ్ళు ఇద్దరం. సో అమర్ అప్రోచ్ డిఫరెంట్. సో అమర్ది ఈ రొమాంటిక్ ట్రాక్ కాదు, తను వేరే చోట నేను వేరే చోట ఉన్నప్పటికీ కూడా లొకేషన్లో ఇద్దరం సింక్ ఉండేది. సో తను వచ్చిన తర్వాత ఏం చేద్దామని నేను, అంటే తన అప్రోచ్ డిఫరెంట్. ఏంటంటే ఏం కావాలి అని అడిగేవాడు తను, ఈయన ఏం చేద్దాం అనే మ్యూచువల్ డిస్కషన్ ఉండేది. అమర్ది అలా కాదు, నీకు ఏం కావాలి నాకు క్లియర్గా చెప్పి సో దెన్ ఐ, అంటే నాకు ఈ ఫ్రేమ్ కావాలి అని చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తన అప్రోచ్ అలాంటిది. ఎందుకంటే తను ఆల్రెడీ ఇదంతా అయిపోయింది, మీకు ఏం కావాలో చాలా క్లియర్ ఉన్నప్పుడు, సో నేను ఇప్పుడు వచ్చి నేనేదో చేసేద్దాం అనుకునేదానికంటే ఈ కథకి ఏం అవసరం మీకేం అవసరం అనేది ఇచ్చితే బెటర్ అనుకుంటున్నాను నేను అని అన్నాడు. సో నాకు అదే కావాలని చెప్పాను. సో ఎక్కడ ఫ్రేమ్ పెట్టచ్చు ఏంటి అంటే వైడ్ షాట్ ఎవ్రీథింగ్ తను అడిగేవాడు. అడిగిన తర్వాత నేను చెప్తే తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో దానివల్ల అసలు ప్రాబ్లం రాలేదు. అంతే ఆ పేస్ భయం అనేది మొదటి నుంచి ఉంది, మనకు తెలుసు. అంటే మన తెలుగు నేటివిటీ, అంటే మన తెలుగు సినిమాలకి సరిపోయే పేస్ కాదు అని నాకు ముందు నుంచి తెలుసు, ఐడియా అప్పటి నుంచే ఉంది. బట్ సో అదే ఆ ఎనర్జీ ఎప్పుడు క్యారీ అవుతూ ఉండాలి అనేట్టే ప్లాన్ చేసుకుంటూనే ఉన్నాం. సో అది షార్ట్స్ వైజ్ కావచ్చు, కట్స్ వైజ్ కావచ్చు. బట్ సో ఎంత ప్లాన్ చేసినా కూడా ఎడిటర్ యాడ్ చేసే రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్స్ టు విప్లవ్ ఆ స్టైల్ యాడ్ చేశాడు ఫిల్మ్కి. సో తను ఆ ఎనర్జీ, ఆ స్టైల్, ఆ రిథమ్ అనేది యాడ్ చేసి కొన్నిసార్లు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. సో కొన్ని సీన్స్ పర్టికులర్గా క్రికెట్ సీన్ మేము ఎంత ప్లాన్ చేసినా, మీకు క్రికెట్ సీన్ గుర్తుంది కదా, క్రికెట్ ఫైట్ సీన్. సో అది షార్ట్ టు షార్ట్ ఇప్పుడు ఎలా ఉందో అలాగే ప్లాన్ చేసినా కూడా సో తన టచ్ యాడ్ అయిన తర్వాత, ఆ రిథమ్ యాడ్ అయిన తర్వాత నేను సర్ప్రైజ్ అయ్యాను. ఓపెనింగ్ మైక్ దాని దగ్గర నుంచి కూడా ప్రతి షాట్ ప్లాన్ చేసిందే, బట్ స్టిల్ అది ఎడిటర్ చేతిలోనే ఉంది, నీకు ఆ రిథమ్ యాడ్ చేయగలిగే శక్తి. సో అది కంప్లీట్ క్రెడిట్ గోస్ టు విప్లవ్. అదే టెక్నీషియన్స్, మనం ఎంత లవ్ చేసామో సినిమాని, టెక్నీషియన్స్ కూడా అంత లవ్ చేసినప్పుడు అన్నీ వస్తాయి. సో వాళ్ళు కూడా మనంత నమ్మాలి, మనంత బిలీవ్ చేయాలి, మనంత లవ్ చేయాలి. సో అప్పుడు అన్నీ వస్తాయి. అంటే మూడ్ క్రియేట్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాం లొకేషన్లో. సో ఆ లైట్ కోసం వెయిట్ చేసింది అన్నీ చెప్పాను, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఈ విషయం. బట్ ఎప్పుడైతే వెళ్ళి డిఐ దగ్గర కూర్చున్నామో, చెన్నై సురేష్ రవి చేశారు, తను మనకి ముందు ఈ నగరానికి ఏమైంది ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని చేశాడు. సో చాలా మంచి టెక్నీషియన్. బట్ అంటే మన దగ్గరికి వెళ్ళింది, మన విజువల్స్ ఎంత కాదనుకున్నా డిఫరెంట్ లెన్సెస్ యూజ్ చేసాం, డిఫరెంట్ లైట్ కండిషన్స్లో చేసాం, డిఫరెంట్ కెమెరాస్, అంటే కొంచెం సోనీ A7S2లో చేసాం అండ్ కొంచెం GH5లో చేసాం. సోనీ లెన్స్, శామ్యాంగ్ లెన్స్, లైకా, సిగ్మా, ఏది అవైలబుల్గా ఉంటే దాంతో కొట్టేసాం. బట్ మాకు తెలుసు ఈ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా డిఐలో ఉంటాయి అని. బట్ ఆ నమ్మకం ఉంది సురేష్ రవి దీన్ని హ్యాండిల్ చేయగలుగుతాడు అని. సో ఆ గ్లిచెస్ని, టోనల్ గ్లిచెస్ని తను చాలా బాగా హ్యాండిల్ చేశాడు. కంప్లీట్గా ఒక బ్యూటిఫుల్ టోన్ ఇవ్వగలిగాడు. మనం ఈస్ట్ గోదావరిలో షూట్ చేసి నాకు కేరళ టోన్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. బట్ మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాం. బట్ తను యాడ్ చేసింది చాలా ఉంది. సో మేము కలర్స్ దగ్గర నుంచి ప్రతిదీ, అంటే మాకు ప్రొడక్షన్ డిజైనర్ లేడు, ఆర్ట్ డైరెక్టర్ లేడు, బట్ నేను విద్యాసాగరే కలిసి చేసుకున్నాం. సో అంటే లొకేషన్లో ప్రాప్స్ కూడా డబ్బులు లేవు కదా, పక్కింటి వాళ్ళని నాకు ఒక ఇత్తడి బిందె కావాలండి, రాగి గ్లాసులు కావాలి, ఒక గుర్రపు బండి, ఆ ఊర్లో ఉంటే ఒక గుర్రపు బండిని అద్దెకి తీసుకుని వాడికి ఒక 500 ఇచ్చి తీసుకొచ్చుకోవడం. సో అలా కలెక్ట్ చేసుకుని, అది కూడా మనకు కావాల్సిన కలర్స్లో కావాలి. మళ్ళీ ఒక సైకిల్ అడిగాము, అది బ్రైట్ పింక్ కలర్లో ఉంది, అది మనకు వద్దు, మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్ళాలి. సో మనకి నచ్చిన కలర్స్, అంటే కలర్స్ దగ్గర నుంచి, లైట్ దగ్గర నుంచి అన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా తీసుకున్నాం. రోడ్డు పక్కన కొన్నా కూడా బట్టలు మనకు
కావాల్సిన కలర్స్ ఎత్తుక్కోవడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాం. సో మీరు చూస్తే ఎక్కడ కూడా టోన్ని అఫెక్ట్ చేసే కలర్స్ ఎక్కడ యూజ్ చేయలేదు మేము. సో ఆ కలర్ ప్యాలెట్ అనేది మూడ్కి తగ్గట్టు యూజ్ చేస్తూనే వెళ్ళాం. సో చాలామంది అవి అంటే నోటీస్ చేశారు లక్కీలీ. సో చేస్తారా అనుకున్నాం కానీ బట్ చేశారు. సో వాడు రాణి తిరిగి వచ్చిన తర్వాత వాడు చాలా బ్రైట్ మూడ్లో ఉన్నప్పుడు ఎల్లో వేసుకున్నాడని, సాడ్ మూడ్లో తను వెళ్ళిపోయేటప్పుడు బ్లూస్ ఉన్నాయని తను బ్లూ షర్ట్ వేసుకున్నాడని. సో ఈవెన్ టోన్ కూడా, సో ఇక్కడేమో గోల్డెన్ లైట్ ఉంటుంది, అక్కడేమో ఓవర్కాస్ట్ కంప్లీట్లీ మేఘాలతో నిండిపోయిన తర్వాత ఉండే వర్షం పడే ముందు ఉన్న లైట్ ఉంటుంది. సో బ్లూస్ వామ్స్ అన్నీ నోటీస్ చేశారు. సో అంటే అందరూ చేయలేకపోవచ్చు, బట్ కొంతమంది మనం చేస్తారనుకున్న వాళ్ళు అందరూ నోటీస్ చేశారు. సో వీటన్నింటినీ క్యారీ చేస్తూ తను అవేం మిస్ అవ్వకుండా బట్ ఆ యూనిఫార్మిటీ ఇవ్వడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. సో తను ప్రతి మనం ఎంత అనుకున్నామో తను కూడా అలా పెయింటింగ్లా చూశాడు ఒక్కొక్క ఫ్రేమ్ని. అండ్ కాన్స్టెంట్ లైట్ లేనప్పుడు మనం న్యాచురల్ లైట్ పైన, న్యాచురల్ రిసోర్సెస్ పైన ఆధారపడినప్పుడు ఇంకా దారుణంగా ఉంటాయి లైట్ వేరియేషన్స్. 1 hour ముందు ఒకలా ఉంటుంది అండ్ మనం ఇంకొక షార్ట్ యాంగిల్ మార్చేసరికి లైట్ ఇంకోలాగా అనిపిస్తూ ఉంటుంది. సో దాని అంతటినీ అంత ఒకలా తీసుకురావడానికి తను చాలా కష్టపడ్డాడు అనేది ఇష్టపడ్డాడు బేసికలీ. అంటే ఈ కథకి మాటల కంటే మ్యూజిక్ ఎక్కువ. సో ఈ డైలాగ్స్ కంటే ఎక్కువ మ్యూజిక్ వినబడుతూనే ఉంటుంది. సో అందుకే నేను ప్రొడ్యూసర్ కంటే ముందు మ్యూజిక్ డైరెక్టర్ని అప్రోచ్ అయ్యా స్క్రిప్ట్తో. సో తను వెరీ ఇనీషియల్ స్టేజ్ నుంచి ఉన్నాడు ఈ కథతో. తనకి ప్రతి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో అంటే కథ ఇది, మీరు అన్నట్టు కథ ఇది, ఇక్కడ కట్ చేస్తే ఫార్ములా సాంగ్ అన్నట్టు కాకుండా క్యారెక్టర్ మూడు, వాడి సిచ్యువేషను, అసలు వాడి ఇంటెన్షన్స్ ఏంటి, సో అక్కడ వాడు ఏం ఫీల్ అవుతున్నాడు, వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు. మీకు ఫస్ట్ సాంగ్లోనే కథ మొత్తం చెప్పేసాం మేము. టైటిల్ సాంగ్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్టార్ట్ టు ఎండ్ ఒకసారి క్లియర్గా చూస్తే సినిమా మొత్తంలో ఏముందో ఆ సాంగ్లో అదే ఉంటుంది. అండ్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఫస్ట్ ఫోక్ చేసాము, తర్వాత ఒకటి రెట్రో రాక్ చేసాము, అండ్ ఇంకొకటి ప్యూర్ మెలడీ ఉంటుంది. సో అలా డిఫరెంట్. తర్వాత సెకండ్ పెయిన్ సాంగ్ జాజ్ ట్రై చేసాము. సో ఇలా డిఫరెంట్ స్టైల్స్ అనుకున్నాము. అండ్ ఎప్పుడు కూడా మూడ్ దాటి వెళ్ళకూడదు, క్యారెక్టర్స్ని దాటి వెళ్ళకూడదు. రాజా క్యారెక్టర్కి నమ్మేలా లేదే అనే సాంగే పర్ఫెక్ట్. వాడికి ఇప్పుడు నేను ఒక మంచి బీట్ వేసి సాంగ్ అయితే చెప్పలేను. సో ఆ క్యారెక్టర్ని ఎప్పుడైతే అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడో తను, సో తనకి అంటే ప్రతి డీటెయిల్ డిస్కస్ చేస్తూ, అంటే ఇప్పుడు మీకు చౌదరి బిహేవ్ చేసేటప్పుడు ఒకలాంటి మ్యూజిక్ ఉంటుంది, రాజా వాడేదో చెప్పాలనుకున్నప్పుడు ఒక టోన్ ఉంటుంది. సో ఇవన్నీ తను అర్థం చేసుకున్నాడు. చాలా ఎక్కువ డిస్కషన్స్ జరిగేవి. ఏదో సీన్ వచ్చిందా నేను కొట్టేస్తా అన్నట్టు కాకుండా ఏం చెప్పొచ్చు, ఏం చెయ్యొచ్చు అని చాలా డిస్కషన్స్ జరిగేవి మా ఇద్దరి మధ్యలో. అండ్ ఆ ఎనర్జీ కానీ మూడ్ ఫీల్ ఏది మిస్ అవ్వకూడదు. బట్ రెగ్యులర్ చూడండి, అంటే ఒక రెగ్యులర్ కన్వెన్షనల్ స్టైల్ ఏంటి అంటే ఒక ట్యూన్ ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఎమోషన్ ఫీల్ అవుతుందన్న ప్రతిసారి అదే ట్యూన్ వస్తుంది. సో అది డెలిబరేట్లీ అవాయిడ్ చేశాడు తను. అలా వద్దు, అలా చెప్పొద్దు అని. మనం సిచ్యువేషన్ తగ్గట్టు చేసుకుంటూ వెళ్దాం, ఎనర్జీ ఎప్పుడు మెయింటైన్ చేద్దాం. అండ్ కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ట్రై చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టేవాళ్ళు రెగ్యులర్ ఇన్స్ట్రుమెంట్స్ కంటే. సో ఇలా చాలా ట్రైల్ అండ్ ఎర్రర్స్ కూడా జరిగాయి. స్టార్టింగ్లో ఏదో చేసాము, అది చాలా విచిత్రంగా కనిపించింది, అరే ఇది కాదు మనం ఏదో చేద్దాం అనుకుంటున్నామని మళ్ళీ ట్రై చేసాం. సో వర్కౌట్ అయింది. సో చూడగానే ఇది మనకు కావాల్సిందని ఒకసారి అర్థమైపోయిన తర్వాత ఇంక ఫ్లో ఆగలేదు. సో విని నేను ఎక్సైట్ అయిపోవడం, సో తను ఇస్తూ ఉండడం తప్ప ఎప్పుడు కూడా ప్రాసెస్ ఆగిపోలేదు. సో డిఫరెంట్గా ట్రై చేద్దాం, ఎప్పుడు కథకి స్టిక్ అయి ఉందాం, క్యారెక్టర్స్ని ఎప్పుడు దాటొద్దు. తను అంటే ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ జై కానీ లిరిక్ రైటర్ భరద్వాజ్, తన గురించి నేను చాలా చోట్ల చెప్పడం మిస్ అయ్యాను. కథని నా తర్వాత అంత బాగా అర్థం చేసుకునే తనే అనిపించింది నాకు. నేను అంటే భయ్య ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు, బట్ వాడి ఫీలింగ్ ఏంటో కన్వే అవ్వాలి అన్న ప్రతిసారి కూడా తను ఒక్క లిరిక్తో కథను చాలాసార్లు చెప్పాడు. చాలానే ఉన్నాయి. అంటే మీ క్లైమాక్స్ తిరిగి సాంగ్లో కథ మొత్తం చెప్తాం. ఫస్ట్ సాంగ్లో జరగబోయేది చెప్తాం, క్లైమాక్స్ మన తిరిగి సాంగ్లో ఇప్పటివరకు జరిగిందంతా చెప్తాం. సో తను చాలా బాగా అర్థం చేసుకుని తన లిరిక్స్లో కూడా కథ చెప్పాడు. సో ఇవన్నీ చాలా డిస్కషన్స్ జరిగాయి. ఇవన్నీ కూర్చొని ఓపిక డిస్కషన్స్ పెట్టుకుంటే తప్ప వచ్చేవి కాదు. మాకు ఇది కావాలని అడిగితే ఎవరైనా ఎక్కడి నుంచి తెస్తారు? అదేం ఒక ఏమంటారు
అక్షయ పాత్ర ఏమి ఉండదు, అందులో నుంచి ఇలా తీసి ఇదిగో నీకు ట్యూన్ ఇస్తున్నా అనడానికి. సో డిస్కషన్స్ జరిగాయి, చాలా ట్రై చేసాం, చాలా నేర్చుకున్నాం ప్రాసెస్లో. మొత్తం అంటే నచ్చేలా మ్యూజిక్ చేయగలుగుతాం. మనకి అంటే కొన్నిసార్లు కొన్ని కథలకి అది ఏమని చెప్పాలి, పెట్టకూడని చోట పెడితే అది కంప్ అవుతుంది. బట్ పాటకి మన కథల్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది, అంటే మన కల్చర్లో. ఇప్పుడు మీరు 10 సీన్లు రాస్తే చెప్పలేని ఎమోషన్ని ఒక లిరిక్తో చెప్పచ్చు. సో పొయిటరీకి ఉండే పవర్ అది మనకు తెలిసిందే. సో మ్యూజిక్తో లిరిక్తో 10 సీన్లలో చెప్పగలిగే కాంటెక్స్ట్ని చాలా ఈజీగా కన్వే చేయొచ్చు. సో దాన్ని అంత ప్రాపర్గా యూజ్ చేసి చేయగలిగితే సో పాట పవర్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు బట్ కట్టు అంటే ప్రీ ప్రొడక్షన్ అంటే నేనేం చేసాము అనే దానికంటే ముందు నాకు చాలామంది ఇన్స్టాలో వాటిలో మెసేజ్ చేస్తూ ఉంటారు, అన్న ప్రీ ప్రొడక్షన్ ఏంటి అది ఇది అని చెప్పి. సో ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి అనే దానికి మనకి ఇంటర్నెట్లో చాలా ఆర్టికల్స్ కానీ వీడియోస్ కానీ చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి. బట్ మన వాళ్ళందరికీ అర్థమయ్యే చాలా సింపుల్ భాషలో చెప్పాలి అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉండేవి నా ఏడీస్కి చెప్పడానికి. పెళ్ళి కాన్సెప్ట్ ఒకటి, వంట కాన్సెప్ట్ ఒకటి. సో ఇప్పుడు వంట కాన్సెప్ట్ చెప్తా. సో రేపు సండే, రేపు మనం మధ్యాహ్నం తినడానికి ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం అని అనుకున్నాం. సో రేపు మధ్యాహ్నం 1 గంటకి తినాలి అంటే 10 గంటలకు వంట స్టార్ట్ చేయాలి. సో 10 గంటలకు వెళ్ళి వంట రూమ్లో నుంచి ఇలా చూస్తే అక్కడ ఏం ఉండవు. సో నీకు చికెన్ కావాలి, రైస్ కావాలి, మసాలాలు కావాలి, కింద స్టవ్ కావాలి, గ్యాస్ కావాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఉండకపోతే తినడానికి ఏమి ఉండదు. సో నువ్వు రేపు పొద్దున వండాలి అంటే ముందు రోజు సాయంత్రం నుంచే అసలు ఏం కావాలి అనే విషయం ఫస్ట్ తెలుసుకోవాలి. సో అది లెర్నింగ్ ప్రాసెస్. తెలుసుకున్న తర్వాత నువ్వు అన్నీ నేర్చుకున్న తర్వాత సో నీకు రేపు పొద్దున్న నువ్వు వండేదానికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి, సో ఎక్కడ దొరుకుతాయి, సూపర్ మార్కెట్లో దొరికితే అక్కడికి వెళ్ళాలి, ఆ లిస్ట్లో రాసుకున్నవన్నీ కొనుక్కోవాలి, అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. సో రేపు పొద్దున్న 10 గంటలకు వెళ్ళిన తర్వాత నీకు తెలిసిన ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ముందు ఉల్లిపాయలు వేయాలి, పచ్చిమిరపకాయలు వేయాలి, ఆ తర్వాత కాసేపు చికెన్ వేయాలి, ఉప్పు కారం వేయాలి. సో ఈ ప్లానింగ్ అంతా ముందు జరగకపోతే నువ్వు వేయాల్సిన ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది, కారం ఎక్కడి నుంచి వస్తుంది. సో అదే ప్రిపరేషన్. చాలా సింపుల్ భాషలో చెప్పాలి అంటే నువ్వు అన్నీ ముందు సమకూర్చుకుని పెట్టుకుంటే రేపు పొద్దున్న టక్క వండుతావు. 2 అవర్స్లో రెడీ అవుతుంది, అందరితో అందంగా తింటాం, నచ్చుతుంది. లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాటితో నేను వండేస్తాను, ఎంత ఎక్కువైనా తక్కువైనా చేసేస్తాను అంటే తిన్నవాడు ఎవడు కూడా బాగుందని చెప్పడు, ఒక్కొక్కసారి కక్కుంటాడు కూడా. సో ఇంత చాలా సింప్లిఫై చేసి చెప్తే దిస్ ఇస్ ప్రీ ప్రొడక్షన్. సో రేపు పొద్దున్న నువ్వు లొకేషన్కి వెళ్ళి నువ్వు అనుకున్న కథని పూర్తిగా విజువలైజ్ చేసి దాన్ని 2 అవర్స్ సినిమాగా మారి జనానికి చూపెట్టాలంటే దాని ముందు చాలా ప్రిపరేషన్ కావాలి. అంటే సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తే ఒకసారి మనకి షూటింగ్ స్క్రిప్ట్ రెడీ అయిపోయిన తర్వాత సో మనం షార్ట్ బ్రేక్ డౌన్ చేసుకుంటాం, కొన్నిసార్లు స్టోరీ బోర్డ్ వేసుకుంటాం. స్టోరీ బోర్డ్ వేసుకుంటే చాలా క్లియర్గా మనకి ఏం చేద్దాం అనుకునే విజన్ కళ్ళ ముందే ఉంటుంది. కొంతమంది వేసుకోము కొన్నిసార్లు, బట్ మ్యాక్సిమం స్టోరీ బోర్డ్ వేసుకుంటే చాలా క్లియర్గా వర్క్ చేసుకోవచ్చు, టెన్షన్ ఉండదు, అందరికీ క్లారిటీ ఉంటుంది. అండ్ ఆ తర్వాత కాస్ట్ని, క్రూని హైర్ చేసుకుంటాం, క్రూని అందరినీ అప్రోచ్ అవుతాం, అందరూ టీంలో యాడ్ అవుతారు, ఆడిషన్స్ చేస్తాం, కాస్ట్ అందరూ వస్తారు. సో అప్పుడు టెక్నీషియన్ని, సినిమాటోగ్రాఫర్ని తీసుకొని రెక్కి వెళ్తాం. సో స్కౌటింగ్ అంతా అయిపోయింది, లొకేషన్స్ అన్నీ ఓకే అయ్యాయి. సో ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత ఒకసారి బడ్జెటింగ్ వేసుకుంటాం. సో బడ్జెట్ అంతా ప్రాపర్ మన దగ్గర ఉన్నదాంతో చేయగలుగుతున్నామా లేదా, సో ఆ బడ్జెట్లో చెయ్యాలి అంటే ఎంతవరకు మనకి ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేయగలిగే స్తోమత ఉంది, ఇంతకంటే ఎక్కువ వెళ్తే మనకి ఇంక వర్కౌట్ కాదు అని అర్థమైనప్పుడు మన దగ్గర ఉన్న లిమిటేషన్స్లోనే ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఎంత కావాలో అంత ఎక్విప్మెంట్ కొనుక్కుంటాం, లేదా రెంట్ తెచ్చుకుంటాం. సో ఆ తర్వాత యాక్టర్స్తో వర్క్షాప్స్ చేసుకుంటే చాలా మంచిది. లొకేషన్కి వెళ్ళి నేను యాక్షన్ చెప్తాను, వాడు డైలాగ్ చెప్పేస్తాడంటే అన్నిసార్లు అలా వర్కౌట్ కాకపోవచ్చు. సో వాళ్ళతో వర్క్షాప్స్ చేసుకుంటాం. అండ్ ఇంకా అక్కడి నుంచి ప్రతిదీ ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం. మనం లొకేషన్లో ఏదేం చేయాలనుకుంటున్నామో అన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం. టీం అందరూ వచ్చారు కాబట్టి కాస్ట్యూమ్ డిజైనర్తో కూర్చొని కాస్ట్యూమ్స్, ప్యాలెట్స్ అన్నీ ప్లాన్ చేసుకుంటాం. ప్రొడక్షన్ డిజైనర్ వస్తాడు, ఆర్ట్ డైరెక్టర్ వస్తాడు. సో ఆర్ట్కి మన దగ్గర బడ్జెట్ ఉందా, లేదా రియల్ లొకేషన్స్లోనే అక్కడున్న రీసోర్సెస్ని కొంచెం అటు ఇటు సెట్ చేసుకొని చేసుకోగలుగుతామా. సో ఉంటే హ్యాపీ,
వాటికి ఎంతవరకు బడ్జెట్ ఉందో అంతలో ప్లాన్ చేసుకుంటాం. సో దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్తాం. సో ఇలా ప్రతి టెక్నీషియన్తో ముందే మన టెక్నిక్కి కూడా చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అన్నీ వర్కౌట్ అవుతాయి. సో మేము ఇవన్నీ ఫాలో అయ్యాం. అన్నీ అంటే దీనిలో నాకు ఆర్ట్ డైరెక్టర్ లేడు, కాస్ట్యూమ్ డిజైనర్ లేడు, అన్నీ లేడు కాబట్టి సో నాలో నుంచే వాళ్ళందరూ బయటకు వచ్చి ఆ పనులు కూడా చేసుకునేవాడు. సో లక్కీలీ నా డైరెక్షన్ టీం వీళ్ళందరూ ఎప్పుడు వాళ్ళు ఈ పనే చేయాలనేది ఉండేది కాదు. సో వాళ్ళు వంటలు వడ్డించేవాళ్ళు, షార్ట్స్ రాసుకునేవాళ్ళు, స్క్రిప్ట్ క్యారీ చేసేవాళ్ళు, వాళ్ళే సెట్ బాయ్స్, వాళ్ళే ప్రొడక్షన్ బాయ్స్. సో అందరూ కాబట్టి సో టీమ్ని ప్రాపర్గా సెట్ చేసుకుని సో ఎవరి పని ఏంటి అనేది లొకేషన్కి వెళ్ళడానికి ముందే ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్ అనేది ప్లాన్ చేసుకుంటే, చాలా సింపుల్ భాషలో చెప్తున్నాను, టెక్నికల్ టర్మ్స్ ఏం యూజ్ చేయకుండా. ఎందుకంటే నేను వచ్చినట్టే నా పల్లెటూరులో ఇంకోటి ఎవడో వింటూ ఉంటాడు కాబట్టి వాడికి అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి అర్థం కావడానికి చాలా ఛానల్స్ ఉన్నాయి, మనమే చెప్పాల్సిన అవసరం లేదు. సో నేను చాలా చాలా గ్రౌండెడ్ భాషలో చెప్తున్నా. సో అంతే, చాలా క్లియర్ ప్లాన్ చేసుకుని బయలుదేరితే మంచిది. అలా లేదు మేము కొట్టేస్తాం, అది మాకు పెద్ద విషయం కాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది అనుకున్నట్టు జరగదు. మీరు అనుకున్నది మీరు కూడా చేయలేరు కొన్నిసార్లు. సో బట్ ఎంత ప్లాన్ చేసుకున్నా లొకేషన్కి అడాప్ట్ అవ్వడానికి, స్పాట్లో ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా కొంచెం స్పేస్ పెట్టుకోండి. అది మ్యాజిక్ యాడ్ చేస్తుంది. పేపర్ పై నుంచి విజువల్గా ట్రాన్స్లేట్ అయ్యేటప్పుడు ఆ మ్యాజిక్ అక్కడే వస్తుంది. సో అక్కడే మీరు ఆ చిన్న చిన్న న్యూయన్సెస్ పట్టుకోవాలి. సో ఇంప్రూవైజ్ చేసుకోవాలి. అంటే ఒక్క సినిమా తీసి అప్పుడే టిప్స్ ఇస్తే బాగోదేమో కానీ, బట్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ అండ్ ప్యాషనేట్ పీపుల్. ఎందుకంటే ఇక్కడ నువ్వు చేయగలవు అని చెప్పేవాడి కంటే మన వల్ల కాదు అని ఇంటికి పంపించేసేవాళ్ళే ఎక్కువ. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, హ్యావ్ పేషెన్స్, మిమ్మల్ని మీరు గట్టిగా నమ్మి సో కొంచెం గివప్ చేయకుండా కష్టపడితే అన్నీ అవుతాయి. అందుకే ఎవరు పడితే వాళ్ళ మాటలు వినేయకండి, ఎక్కువ ఎవరిని పడితే వాళ్ళని కలవకండి. సో ఇక్కడ ఎక్కువ నెగిటివ్ ఫీడింగ్ ఉంటుంది. సో నేను అది చూశాను కాబట్టి చెప్తున్నా. సో మంచి పీపుల్తో కూర్చోండి, అది వర్కౌట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రౌన్ బాయ్ ఫిల్మ్స్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.